వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా దేవుడే పంపించినటువంటి అతిథులుగా భావించి ముగ్గురిని లోపలికి వచ్చి భోజనం చేయమంటుంది. మీ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు ఆమె లేరు, పొలానికి పంట పొలం చేయడానికి వెళ్ళారు అంటే, సరే మగవాళ్ళు లేని ఇంట్లోకి మేము అడుగు పెట్టాం, భర్త వచ్చాక చెప్పండి అని చెప్తే, భర్త బజార్ నుంచి వచ్చిన తర్వాత ఆ భర్త వచ్చాడు, రాండి భోజనాన్ని తీసుకోండి అని చెప్తే, అప్పుడు మా ముగ్గురులో ఒకళ్ళే మీ ఇంట్లోకి అడుగు పెడతాం, మా ముగ్గురు పేర్లు ఒకళ్ళు ప్రేమ, రెండోది ఐశ్వర్యం, మూడోది గెలుపు, మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని లోపలికి రమ్మనండి, వాళ్లే వస్తామని చెప్తారు. అప్పుడు లోపలికి వెళ్ళి భర్తతో చెప్తే, భర్త మనకి గెలుపు ముఖ్యం కాబట్టి గెలుపు అనే వ్యక్తిని పిలుద్దామని చెప్తుంది. తర్వాత భార్య ఐశ్వర్యం కూడా మనకు కావాలి, గెలుపు ఒకటి ఉంటే సరిపోదు కదా, ఐశ్వర్యాన్ని పిలుద్దాం అంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి కోడలు, అలా కాదు అత్తయ్య, మనకి ప్రేమ అనేది కావాలి, ప్రేమ వల్లే అత్త కోడలైనా అన్నదమ్ములైనా అందరూ కూడా విడిపోతున్నారు, ప్రేమ ఉంటే అన్ని గెలిచినట్లే మనం అని చెప్పేసి ప్రేమ అనే వ్యక్తిని పిలుద్దాం అనుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమ అనే వ్యక్తిని లోపలికి రమ్మని చెప్తే ఆటోమేటిక్గా గెలుపు ఐశ్వర్యం ఇద్దరు కూడా వస్తారు. అదేంటి ముగ్గురు వస్తున్నారు బానే అని అంటే, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఐశ్వర్యం గెలుపు కూడా వస్తుంది. అలా కాకుండా మీరు గెలుపుని పిలిచినా మేమిద్దరం ఆగేవాళ్ళం, ఐశ్వర్యాన్ని పిలిచినా మేమిద్దరం ఆగేవాళ్ళం. కాబట్టి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఐశ్వర్యం గెలుపు కూడా ఉంటుంది. అర్థమైందా?